అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి. ఇది కేవలం కల్పితం మాత్రమే. నా ఊహ నుండి వచ్చిన నవల. ఎవరిని ఉద్దేశించి రాసినదైతే కాదు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 61వ ఎపిసోడ్. ఇక్కడ ప్రతాప్ గారి ఇంట్లో జానకమ్మ గారు కేశవ ఒక వ్యక్తిని చంపినందుకు పోలీసులు అరెస్టు చేశారని తెలియగానే అలానే కుప్పకూలిపోతారు. అంకిత కూడా తన అన్నయ్య తన వల్లే ఆ గుణగారిని చంపేసి ఉంటాడు, అందుకే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకుని వెళ్ళి ఉంటారు అని తన అన్నయ్య తన వల్లే జైలుకు వెళ్ళాడు అని బాధపడుతూ ఉంటుంది అంకిత. వసుధ, సుగుణ తనని ఓదార్స్తూ ఉంటారు. చందన మాత్రం షాక్ అవుతూ, ఏంటి కేశవ బావ జైలుకి వెళ్ళాడా? అంటే ఒక 10 సంవత్సరాలు శిక్ష పడుతుందా? అయ్యో అని అనుకుంటూ తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ప్రతాప్ గారు, కిరణ్ అందరూ లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళు రావడం చూస్తూ ఉన్న జానకమ్మ గారు వెంటనే ఆయన దగ్గరికి కంగారుగా వెళ్ళి, ఏమైందండి? కేశవ్ ఎక్కడా? లాయర్ని కలిశారా? మన కేశవకి బెయిల్ దొరుకుతుందంట. కేశవ ఇంటికి తిరిగి వచ్చేస్తాడా అని కళ్ళ నీళ్ళతో అక్కడెక్కడ కేశవ కనిపించకపోయేసరికి బాధగా చూస్తూ అడుగుతూ ఉంటారు జానకమ్మ గారు. ప్రతాప్ గారు జానకమ్మ గారి బాధని చూస్తూ, కేశవ రాలేదని చెప్పలేక, జానకి లాయర్ని కలిసే వస్తున్నాం. ఆ గుణ చనిపోవడం వల్ల మన కేశవకి బెయిల్ రావడం కష్టమే అని ప్రతాప్ గారు చెప్పేసరికి జానకమ్మ గారు షాక్ అయినట్టు, ఏంటండి మీరు అంటున్నది? కేశవకి బెయిల్ రావడం కష్టమా అని ఆవిడ బాధగా, ఏంటండి మన బిడ్డ ఇలాంటి హత్య కేసులో జైలుకు వెళ్తాడని నేను కలలో కూడా ఊహించలేదని బాధగా అక్కడే నిలబడి ఆవిడ బాధపడుతూ ఉంటే, అక్కడ అంకితని చూస్తూ, అంతా దీనివల్లే, ఇంటి పట్టున ఉండకుండా కాలేజీ చదువులు అని బయటికి పంపించినందుకేగా దీన్ని అంత ధైర్యంగా ఆ గుణ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు. అసలు వీళ్ళని బయటికి పంపించకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని జానకమ్మ గారు అంకితని కోపంగా చూస్తూ అనేసరికి అంకిత జానకమ్మ గారి మాటలకి బాధగా ఆవిడ వైపు చూస్తూ, అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే, నా వల్లే ఈరోజు అన్నయ్య జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, అంతా నా వల్లే అంటూ ఏడుస్తూ కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది అంకిత. తన కూతురు అలా బాధపడుతూ ఉండేసరికి జానకమ్మ గారు బాధలో ఏమందో గుర్తు తెచ్చుకుని, అయ్యో అంకితని ఇలా ఎలా అనేశాను అని ఆవిడ అంకితని బాధగా చూస్తూ ఉంటుంది జానకమ్మ గారు. ప్రతాప్ గారు కోపంగా జానకమ్మ గారిని చూస్తూ, జానకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు కేశవ జైలుకి వెళ్ళడానికి అంకితకి సంబంధం ఏముంది? మన అదృష్టం బాగుండి అంకిత బయటపడింది, లేకపోతే ఎంత అనార్థం జరిగేది. అది తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడేస్తావు జానకి అంటూ ఆయన జానకమ్మ గారిని మందలించి, చూడు జానకి, వాడు కేశవని ఏమీ చెయ్యలేక మన అంకితని కిడ్నాప్ చేసి కేశవని దెబ్బ కొట్టాలన్న ప్రయత్నం చేశాడు. కానీ మన కేశవ ముందు కుప్పి గొంతులు వేస్తే మన కేశవ ఊరుకుంటాడా? అందుకే మన బిడ్డ ఆ నీచుణ్ణి పట్టుకుని నడి రోడ్డు మీద పెట్టను కాల్చినట్టు కాల్చి పడేశారు. మన ఊరికి పట్టిన శని తొలగించాడు. మన బిడ్డ జైలుకెళ్తున్నాడు అంటే బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే పోలీసులు చెయ్యలేని పని మన కొడుకు చేసి చూపించాడు. అందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి అంటూ ప్రతాప్ గారు పొగరుగా కొంచెం ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, అక్కడ అంతా నిలబడి చూస్తూ ఉన్న పరశురాం, చంద్రకాంత్,
ప్రతాప్ గారి ఆవేశాన్ని చూస్తూ ఉండేసరికి వాళ్ళకి కూడా ఒంట్లో భయం కలుగుతూ ఉంటుంది. ప్రతాప్ గారు మాట్లాడుతూ, చూడు జానకి, పోలీసుల దృష్టిలో, కోర్టు దృష్టిలో అది నేరం కావచ్చు. కానీ మన ఊరి ప్రజలకు, మనకు న్యాయం చేశాడు. అందుకే కేశవని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు అని మనం బాధపడకూడదు. త్వరలోనే కేశవ బయటికి వచ్చేస్తాడు అని జానకమ్మ గారికి అక్కడ అందరికీ అర్థమయ్యేటట్టు ధైర్యం చెప్తూ ఉంటారు ప్రతాప్ గారు. అంకిత బాధగా ఏడుస్తూ ఉండేసరికి ప్రతాప్ గారు అంకిత బాధను చూడలేక అంకిత దగ్గరగా వెళ్ళి, అంకిత అంటూ తన తల నిమురుతూ, నీ తప్పు ఏమీ లేదు తల్లి. ప్రమాదం ఉందని తెలిసి నిన్ను సరిగ్గా చూసుకోకపోవడం మేము చేసిన తప్పు అని బాధపడకురా అని ఆయన ఓదార్పుగా చెబుతుంటే అంకిత నాన్నగారు అంటూ ఆయన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ప్రతాప్ గారు ఆయన గుండెలకు హత్తుకుని, మీ అన్నకి ఏమీ జరగదు, త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అని ప్రతాప్ గారు అంకితని ఓదార్స్తూ ఉంటారు. అంకితకి ప్రతాప్ గారి మాటలు తన మనసుకు కొంచెం కుదుట పడుతుంది. అందరూ కేశవని పోలీసులు అరెస్టు చేసినందుకు శిక్ష పడుతుందేమో అన్నట్టు అందరి మనసులు బాధతో నిండిపోతాయి. ఇక్కడ నారాయణ గారి ఇంట్లో జమున, సుకన్య, శ్యామాని కోపంగా చూస్తూ నారాయణ గారిది చెప్పేది వింటూ, ఏంటి అని ఆశ్చర్యంగా నోరు తెరిచి, కేశవ దీనికి శిక్ష వేశాడా అని షాకింగ్గా అడుగుతూ ఉంటారు ఇద్దరు. అవును జమున, కేశవ వెళ్తూ వెళ్తూ తను వచ్చే వరకు కేశవ్కి సంబంధించిన ఆస్తి వివరాలు లెక్కల రూపంలో అన్నీ శ్యామకే అప్పగించి, ఇక నుండి శ్యామ తన ఇంటిలోనే ఉండి తనకు సంబంధించిన పనులన్నీ తను మాత్రమే చేయాలని కేశవ శ్యామకి శిక్ష వేసి వెళ్ళాడు. ఇక ఆ శిక్ష శ్యామ అనుభవించవలసిందేగా. కేశవ శిక్ష వేస్తే దాని నుండి తప్పించుకోవడం ఎవరి తరము కాదుగా. అది నీకు కూడా తెలుసు. ఇక మనం చేసేదేమీ లేదు సుకన్య అని బాధగా చెబుతారు నారాయణ గారు. అదేంటండి, అలా ఎలా కుదురుతుంది? దానికి శిక్ష వేశాడు సరే, కానీ మీ ఉద్యోగాన్ని దానికి ఇవ్వడం ఏంటి? ఇది ఎంత అన్యాయం చెప్పండి. మన నోటి మీద కూడిని లాగేసుకుంటాడా కేశవ అంటూ జమున కోపంతో ఊగిపోతూ అంటుంది. జమున, సుకన్య కూడా అలానే కోపంగా శ్యామ వైపే చూస్తూ ఉంటుంది. శ్యామ తప్పు చేసిన దానిలా అలానే వాళ్ళ వైపు బాధగా చూస్తూ నిలబడి ఉంటుంది. శ్యామ జమునని భయంగా చూస్తూ ఉంటే జమున శ్యామని చూస్తూ, ఏంటే అలా నంగనచ్చలా చూస్తున్నావు అంటూ శ్యామ వెనకాల జుట్టుని మళ్ళీ పట్టుకుని తన మెడని వెనుకకు వంచుతూ, నీకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన నా మొగుడికి ఉద్యోగం కూడా లేకుండా లాగేసుకుని మా నోటికాడ కూడు లేకుండా చెయ్యాలని చూస్తున్నావా అని కోపంగా జుట్టుని ఇంకా తన మెడను వెనక్కి విరుస్తూ కోపంగా అంటుంది జమున. మళ్ళీ జమున తన జుట్టు పట్టుకునేసరికి ఆ నొప్పికి శ్యామ విలవిలలాడిపోతూ ఉంటుంది. అదంతా చూస్తున్న నారాయణ గారు కోపంగా, జమున ఎందుకే శ్యామ ఇలా బాధ పెడుతున్నావు, వదులు తనని అంటూ విడిపేస్తూ ఉన్న జమున కోపంగా నారాయణ గారిని చూస్తూ, నేనెందుకు వదలాలండి? ఈరోజు మీ ఉద్యోగం ఇది లాగేసుకుంది అంటే ఇక నుండి మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంటి? అంటే ఇక నుండి ప్రతిదానికి రూపాయి కోసమైనా దీన్ని అడుక్కోవాలా మనం అంటూ కోపంగా ఊగిపోతూ, అసలు ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మర్యాదగా దీన్ని బయటికి పంపించేయండి అని జమున శ్యామని లాక్కుని వస్తూ ఉంటే శ్యామ భయంగా
జమునని చూస్తూ తన జుట్టు అలా పట్టుకునేసరికి బాధతో కన్నీళ్లు కారుస్తూ, ప్లీజ్ పెద్దమ్మ, నన్ను బయటికి పంపించొద్దు ప్లీజ్ అని జమునని వేడుకుంటూ ఉన్న జమున ఎంతకి కనికరించగా శ్యామాని కోపంగా చూస్తూ తనని బయటికి లాక్కుని వెళ్తూ బయటికి తోసేసేసరికి నారాయణ గారు శ్యామాని పడనివ్వకుండా శ్యామాని పట్టుకుని జమునని కోపంగా చూసి కొట్టడానికి ఆయన చెయ్యి ఎత్తుతారు. కానీ కొట్టకుండానే ఆపేస్తూ జమునని కోపంగా చూస్తూ, ఏంటి జమున, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? శ్యామాని బయటికి పంపించేసి నువ్వు బ్రతకగలవా? నీకు కేశవబాబు గురించి బాగా తెలుసు. ఇప్పుడు శ్యామాని మనం బయటికి గెంటేశాం అని కేశవబాబుకి తెలిస్తే తరువాత నీ పరిస్థితి ఏంటి? నా ఉద్యోగం శ్యామాకి ఇచ్చారనేగా ఓ తెగ ఇదైపోతున్నావు అని జమునని కోపంగా చూస్తూ ఎలాగైనా జమునలో భయం రావాలని ఆయన ఆలోచించుకుంటూ జమునని సూటిగా చూస్తూ, ఒకవేళ అలాంటి పరిస్థితే మనకి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? కేశవ మనల్ని ఇంటిలో నుండి బయటకు గెంటేస్తే అని జమునని సూటిగా చూస్తూ అడుగుతారు నారాయణ. జమున, సుకన్య నారాయణ గారి మాటలకు ఆలోచనలో పడతారు. అలానే ఆలోచిస్తూ అసలే శ్యామ అంటే ఆ కేశవ్కి అదొక రకమైన ఇది కదా, అలాంటిది దాన్ని బయటకు గెంటేస్తే అని ఆలోచించుకుంటూ, అమ్మో, కేశవ శ్యామతో పాటు ఇక్కడికి వచ్చి జమున సుకన్యని శ్యామ చేతే మెడ పట్టుకుని బయటికి గెంటేసినట్టు, వాళ్ళు రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడినట్టు ఊహించుకుంటూ ఆ ఊహ రాగానే ఇద్దరికీ ఒంట్లో వణుకు వస్తూ భయంతో పాటు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. వాళ్ళ ముఖాల్లో భయాన్ని చూస్తూ ఉన్న నారాయణ గారు చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి జమున, అలా భయపడుతున్నావు? ఓ, శ్యామ అని బయటికి గెంటేస్తే కేశవ్ వచ్చి మిమ్మల్ని కూడా ఈ ఇంట్లో నుండి ఎక్కడ బయటికి గెంటేస్తాడో అని భయపడుతున్నారా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. ఎందుకు ఇదంతా అని నారాయణ గారు చెబుతుంటే జమున, అవునండి, అంతవరకు నేను ఆలోచించలేదు. నిజంగా కేశవ అంత పని చేస్తాడు అని భయంగా చెప్పేసరికి, చూడు జమున, ఇది కేశవ బాబు నిర్ణయించినది. ఇది ఎవ్వరూ మార్చడానికి కుదరదు. కేశవ్ ఒకసారి చెప్పి వెళ్ళాడంటే ఎవరు తన నిర్ణయాన్ని కాదనడానికి వీల్లేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, నా ఉద్యోగం ఎక్కడికి పోలేదు. కాకపోతే ఆ ఆ ఇంట్లో ఆస్తికి సంబంధించిన వివరాలు, కేశవ పనులు మొత్తం శ్యామనే చెయ్యాలని కేశవ శ్యామకి శిక్ష వేసి జైలుకి వెళ్ళాడు. రోజు నేనే తనని నా వెంట తీసుకుని వెళ్తాను. ఇక అక్కడ పనులన్నీ శ్యామనే చూసుకుంటుంది అని బాధగా చెబుతారు నారాయణ. జమున, సుకన్య నారాయణ గారి మాటలు వింటూ వాళ్ళ మనసులోనే, ఏంటి, ఇది రోజు నాన్నగారితో కలిసి ఆ ఇంటికి వెళ్తుందా, అక్కడ పనులు చేస్తుందా, ఇదేంటి, కేశవ దీనికి ఇలాంటి శిక్ష వేశాడు అంటే దీని అర్థం ఏంటి అనుకుంటూ, అసలు ఇది ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కకూడదని నేను నేను ఎన్ని ప్లాన్లు వేస్తూ ఉన్నాను. కానీ మళ్ళీ కేశవ దీన్ని కావాలనే ఆ ఇంటికి వెళ్ళేలాగా చేశాడని అర్థమవుతూ ఉంటే, సుకన్య ఎందుకు కేశవ అలా చేశాడు అని ఆలోచనలో పడతారు వాళ్ళిద్దరు. నారాయణ గారు వాళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డారని చూస్తూ, అమ్మ శ్యామ, నువ్వు లోపలికి పద అంటూ తనని లోపలికి తీసుకుని వస్తారు నారాయణ. శ్యామ అక్కడ జమున తనని ఏమైనా అంటుందేమో అని భయపడుతూ లోపలికి వస్తుంది. కానీ జమున ఏమీ అనకపోయేసరికి నారాయణ గారిని చూసి చిన్నగా నవ్వుతూ వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయి తన పనులను తను చేసుకుంటూ మొదలు పెడుతూ ఉంటుంది.
అలా ఆ రోజు గడిచిపోతుంది. ఉదయం 11 గంటలకి కోర్టు బోన్లో కేశవ, శ్యామ ఎదురు బదురు నిలబడి ఉంటారు. అందరూ ఏమవుతుందో అని చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బోరుగా అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా స్టోరీకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలానే ఆ చేత్తో ఒక లైక్ కూడా వేసేయండి. ఇక వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.